సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ మహిళా మోర్చా నేతలు కార్యకర్తలు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళన చేశారు. సెక్రటేరియట్ సౌత్ గేట్ దగ్గర నిరసన చేశారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి సెక్రటేరియట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా మోర్చా నేతల్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చిన్న పాపని ఐదుగురు కలిసి అత్యాచారం చేయడం అంతా అది కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ అమ్మాయికి గంజాయి ఇచ్చి మత్తు మంది ఇచ్చేసి అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయినాక వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి ఆమెని అలా అత్యాచారం చేయడం కరెక్ట్ కాదు. ఈ ఆడపిల్లలని సంరక్షణ తీసుకోవాల్సిన బాధ్యత సీఎంది. రోజుకు ఒకటి కాదండి, మనకు తెలిసింది ఒకటి, మనకు తెలియని అన్ని ఉన్నాయి. ఇలాంటి ఇంకో ఆడపడుచు జరగకుండా ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా చూడాలని కోరుకుంటున్నాం. మహిళలకు భద్రత లేదు, ఎన్నో అత్యాచారాలు. మొన్న పెద్దపల్లి సంఘటన మర్చిపోక ముందే ఎన్నో సంఘటనలు. ఈ రోజు కూడా 4 వ్యక్తులు ఒక అమ్మాయిని అత్యాచారం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో ఇంకెన్ని? ఆల్రెడీ తెలంగాణలో ఎన్నో జరుగుతుంటాయి అనేది ఒకటి ఉన్నది, కానీ ఎన్నో అత్యాచారాలు జరిగినాయి, ఎన్నో సంఘటనలు జరిగినాయి. మరి హోమ్ మినిస్టర్ ఎక్కడ? ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేస్తలేదు. డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా ఉన్నది, ఎక్కువ ఉన్నది. 10 ఏళ్ల పిల్లగాడు కూడా డ్రగ్కి అడిక్ట్ అయి ఉన్నాడు. స్కూళ్ళల్లో కాలేజీలలో చిన్న చిన్న పిల్లలు అడిక్ట్ అయిపోయి పక్కకున్నది తల్ల చెల్ల చూడలేని పరిస్థితి. చాలా ఘోరమైన పరిస్థితి. చూడండి, మహిళలకు భద్రత లేదు. మన మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలకు హత్యలకి మన రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పి తీరాలి. మహిళలకి పెద్దపీట వేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి రోజుకొక హత్య, రోజుకొక మానభంగం జరుగుతూ ఉంది. మన మనం చూసుకుంటే కన్న తండ్రి కూతురు పైన అత్యాచారం చేసి 6 ఏళ్ల చిన్నారి పైన హత్య చేసినటువంటి సంఘటన